ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్కు కాంగ్రెస్ సర్కార్పై నమ్మకం లేకపోతే చీర కట్టుకుని టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలని, బస్సులో ఎవరైనా టికెట్ అడిగితే దానికి తానేమీ చేయలేనంటూ ఎద్దేవా చేశారు. 10 ఏళ్ల అధికారంలో ఎవరిని కలవని కేసీఆర్ దిమ్మ తిరిగి ఇప్పుడు గల్లీ గల్లీ బస్తీ బస్తీలు తిరుగుతున్నారని అన్నారు. గెలిపించండి, కేంద్రంలో మంత్రిని చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మీరందరూ కూడా అండగా ఉండండి. 10 ఏళ్ళు కేడీని చూసిండు గల్లీలో, 10 ఏళ్ళు ఢిల్లీలో మోడీని చూసిండ్రు. మనకు మాత్రం ఏమిచ్చిండ్రా బీజేపీ వాళ్ళు? ఏడుంది గాడిద గుడ్డు ఉన్నదే ఇక్కడదేంటి చిన్నగా. ఈ 10 ఏళ్ళు మనకి ఏమిచ్చిండ్రా మోడీ? ఏమిచ్చిండు? ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఏమిచ్చిండ్రు? మరి గాడిద గుడ్డు ఇచ్చిన వాళ్ళకు ఓటేస్తామా? మనకు సోనియమ్మ ఆనాడు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది. ఈరోజు బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారు బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని మనకు దెబ్బతీసిండ్రు. వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మనకిచ్చింది రద్దు చేసిండ్రు. ఐటీఐఆర్ కారిడార్ను మనకిచ్చింది రద్దు చేసిర్రు. గిరిజన యూనివర్సిటీ 10 ఏళ్ళైనా ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంది. ఐఐఎం ఐఐటీలతో పాటు మనకు నిధులు ఇవ్వలేదు. ఇవాళ మనకు